పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలయ్యాయి. సింగపూర్లోని సమ్మర్ క్యాంపులో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బాలిక మృతి, 20 మందికి చికిత్స. మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి, చేతులు కాళ్లకు కాలిన గాయాలయ్యాయి. సింగపూర్ వెళ్ళిన పవన్ కళ్యాణ్ వారి సత్వరం, ఆ బాబు సత్వరం కోలుకోవాలని హృదయపూర్వకంగా మనం ఆకాంక్షిద్దాం. తర్వాత ఆ విషయాన్ని పక్కన పెడితే ఆయన క్షేమంగానే ఉంటారని ఆశిద్దాం. ఇక వాలంటీర్లకు సంబంధించి అధికారికంగా నియమించలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ధర్మమేనా? పండగ రోజున చంద్రబాబు గారు చేశారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్లు అంటున్నారు. తను కూడా హామీ ఇచ్చాడు కదా, పొట్టగొట్టను, మీ లక్షల మంది మహిళలు ఉన్నారు అని చెప్పి. సో ఎందుకు ఈ పదే అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేయటం ధర్మమేనా? సంక్షిప్తంగా దీని గురించి కూడా మాట్లాడదాం. విజయబాబు గారు, ఇది మీకు ధర్మం అనిపిస్తుందా? వాలంటీర్లకు సంబంధించి మేము మార్చుకున్నాం వైఖరి, మేము ఇవ్వదలుచుకోలేదని చెప్పండి, తప్పులేదు కానీ చెప్పొచ్చు, తప్పులేదు కానీ ఎందుకు ఇట్లా పదే అబద్ధాలు ఆడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు? నేను మీకు గతంలో కూడా చెప్పా, ఏదైనా ఒక అంశానికి నిబద్ధుడై ఉంటే ఇదిగో ఇది అయ్యో ఇది చేయలేదని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. సో నాయకుల్లో క్రెడిబిలిటీ ఉన్న లీడర్స్, క్రెడిబిలిటీ లేని లీడర్స్ అని 2 వర్గాలు ఉంటారు. అసలు దేని మీద స్టాండ్ లేనటువంటి వ్యక్తి దీని మీద ఉంటాడు లేకపోతే దీని మీద ఉన్నాడని ఎట్లా అనుకుంటారని అయితే భ్రమించారు జనాలు. ఇప్పుడు వాస్తవాలు తెలుసుకుంటున్నారు కాబట్టి నిలదీసే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో వైసీపీ పార్టీతో సహా కార్యకర్తలు అంటే నైతికంగా కానీ లేకపోతే మరో రకంగా కానీ డీలా పడిపోయి వాళ్ళ యొక్క అరాచకాలకి వీటికి దూరంగా పారిపోయే పరిస్థితి. అక్కడి నుంచి మెల్లగా కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు చూడండి, మెల్లమెల్లగా మనం గతంలో కూడా డిస్కస్ చేసాము, తిరుగుబాటు అనేటువంటిది మొదలవుతుంది. మళ్ళీ వెళ్దామండి. ఇప్పుడు నేను వాళ్ళ కమింగ్ అప్ లో కూడా ఇచ్చాను. ఇది కూడా ఇప్పుడు వాలంటీర్లు ఎదురెళ్ళి నిలబడి నిరసన చేసే పరిస్థితికి వచ్చారంటే అంటే అక్కడ నిరసన గళాలనేటువంటివి మొదలైనవి చెప్తున్నారు. కాబట్టి ఆ క్రెడిబిలిటీ లేనటువంటి పరిస్థితుల్లో లీడర్స్ కి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి అనేది ఆయన ఇప్పుడు మెల్లగా స్వానుభవంలో తెలుసుకుంటారు. విశాఖపట్నంలో కూడా వాలంటీర్లు నిరసన చెప్పారంటే ఈ టూర్ సందర్భంగా. ఇప్పుడు అవును, దగాపడిన తమ్ముళ్ళు వాళ్ళు, దగాపడిన తమ్ముళ్ళు ఇంతకంటే పోయేదే ఉంది అనే దీంతోనే వాళ్ళు పోరాటానికి సిద్ధం అవుతున్నారు. రైట్. వెంకటరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ టైంలో కూడా ఇట్లా అబద్ధాలు ఆడటం ఎందుకు? వైఖరి మార్చుకున్నాం అని చెప్తే తప్పేం కాదు, ఓకే, అది ఇష్టమైనాడు ఇష్టం అంటారు, మాట మార్చారంటారు. కానీ అట్లా చంద్రబాబు గారు వీళ్ళు ఏదో చంద్రబాబు గారు చెప్పారండి, ఏం చెప్పలేదా? ఇప్పుడు వీడియో చూశారు కదా. అంటే ఇప్పుడు కొత్తగా ఏమన్నా సార్, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజన్నా మాట మీద నిలబడ్డా? ఆయన చెప్పిన మాట, ఇవాళ చెప్పిన మాటకి రేపు మాటకి కంపారిజన్ ఉండదు కదా. స్వయంగా వాళ్ళ తండ్రి మీద ఆయన చేసిన వ్యాఖ్యానాలు ఏంటి? మా నాన్న దీపారాధన కుండీలో సిగరెట్ తగిలించుకుంటాడని ఆయనే చెప్పాడు ఆయన నోటితో. ఏదో ఎవరన్నా తండ్రి ఒకవేళ నిజంగా అట్లా చేసినా తప్పని చెప్పాలి, కానీ బయట కూడా అసలు ఎక్స్పోజ్ చేయకూడదు. చెప్పడం వేరు. మళ్ళీ రెండోది, మా నాన్న రామ జపం తప్ప ఏ జపమో చేయడు, అసలు మా ఇంటి మొత్తం రామనామం పడిద్ది అని చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటున్నాడు కదా. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచార సభలో వాలంటీర్లకు నేను ఒకటే చెప్తున్నా, వాలంటీర్లో 1,00,000 మంది మహిళలు ఉన్నారని వైఎస్ఆర్సీపీ మంత్రులు మాట్లాడుతున్నారు. అమ్మ నేను మీ అన్నగా చెబుతున్నా, వినండి సార్, అమ్మ నేను మీ అన్నగా చెబుతున్నా, మీకు 5,000 వస్తుంటే ఇంకో 5,000 పెంచి ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను ఎప్పుడూ మీ పొట్టగొట్టను. ఇప్పుడు అసలు వాలంటీర్లు అనే వ్యవస్థ లేదంటున్నాడు. ప్రభుత్వంతో సంబంధం లేదు, పెట్టుకో, 5 నిమిషాల పని కదా, ఎన్ని చేయట్లేదు. ప్రభుత్వంతో సంబంధం లేదని వాళ్ళు చెప్పడానికి అబద్ధం, అది కూడా అబద్ధం అనేప్పుడు కూడా అర్థం. 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి ఏదైతే ఉందో ఆ రోజు నుంచి వాలంటీర్ల వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసింది. 2024 జూన్ నెలలో కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చింది. 2019 అన్నారు. 2019 అధికారంలోకి వచ్చిన అక్టోబర్ 2, 2019 నుంచి సబ్జెక్ట్ ద కరెక్షన్. 2024 వాళ్ళ అధికారంలోకి వచ్చిన జూన్ నెలలో కూడా శాలరీలు ఇచ్చాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళు జూన్ 4 రిజల్ట్ వచ్చింది, అంటే జూన్లో కూడా వాళ్ళ శాలరీలు వచ్చింది. మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు మెమో నెంబర్ 25444993 07/9/2024 అంటే సెప్టెంబర్ 7వ తారీఖున ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఓ మెమో ఇచ్చాడు. సెక్రటరియట్ ఎంప్లాయీస్, వాలంటీర్ల ఎంప్లాయీలు, ఏదైతే సూపర్వైజర్ ఆఫీసర్లు, ఈ స్పెషల్ ఆఫీసర్లు వాళ్ళందరూ విధుల్లో జాయిన్ అవ్వాలి. ఏదైనా వీళ్ళు కానీ విధుల్లో కానీ నిర్వహించకపోతే సీరియస్ గా పరిగణిస్తాం వాలంటీర్ల మీద. ఏది మెమో నెంబర్ 25/44493 25/44493లో మెమో ఇచ్చి వీళ్ళందరూ పని చేయకపోతే మేము
మేము సీరియస్గా తీసుకుంటామని అన్నారు. అవును మరి వీళ్ళ ప్రభుత్వం ఇచ్చిన జీవులో CMF వస్తుంది మొన్నటిదాకా వాళ్ళకి. అవును. సో మరి వాళ్ళు ప్రభుత్వంలో విధుల్లో లేరంటారు. అది కూడా చంద్రబాబు గారు చెప్పారంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు చెప్పారు, ఇద్దరు కలిసి చెప్పారు కదా. అవును. మళ్ళీ ఆయన మీద దొరికింది దానికి. మీరు కూడా ఎన్నికల ప్రచార సభలో వాలంటీర్లు మేము 10,000 చేస్తున్నాము, మీరు ఒక అన్నగా చెబుతున్నా అని చెప్పి మహిళలను మోసం చేయడం ఎంత దుర్మార్గం సార్. కరెక్టే. మీలో విశిష్టత ఏంటంటే టక్కన దానికి సంబంధించిన మెమోలు కానీ గవర్నమెంట్ ఆర్డర్లు కానీ వీడియోలు కానీ భలే తీసుకొస్తారు మిత్రమా వెంకటరెడ్డి గారు. రైట్, మరికొన్ని వీడియోలు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు అనంటే దొంగ సాక్ష్యాలను వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళే దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి వీళ్ళకు నచ్చని నాయకులందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారము కేసుల్లో ఇరికించి జైళ్ళ పాలు చేసే కార్యక్రమము, చంపించే కార్యక్రమాలు దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అయ్యా మీరు చేసేది న్యాయంగా ఉందా, మీరు చేసేది ధర్మంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు చేస్తూ ఉన్న ఈ రాంగ్ ప్రెసిడెంట్ వల్ల రాష్ట్రం ఈరోజు బీహార్ కన్నా నాశనమైన పరిస్థితుల్లో ఈరోజు తయారవుతా ఉంది రాష్ట్రం. ప్రతి చర్య మనం చేసేది డెమోక్రసీలో సిగ్గుతో తలంచుకునే కార్యక్రమానికి మీరంతా కూడా సిగ్గు లేకుండా చేస్తూ ఉన్నారు. రైట్, అవి ఆసక్తికరమైన వీడియోలు కొన్ని. ఇక వార్తల్లోకి వెళదాం. ముందుగా తెలంగాణ వార్తల్లో ఉరేసరి 5 ఉగ్రవాదుల శిక్షణ సమర్థించిన హైకోర్టు. గవర్నర్కు 3 నెలలే, బిల్లులపై ఆలోగా నిర్ణయం తీసుకోవాల్సిందే సుప్రీంకోర్టు. ఇది ఒక మంచి నిర్ణయం లాగా ఉంది. సుప్రీంకోర్టు చేసినటువంటి సంచలనాత్మక నిర్ణయం. గవర్నర్లు, కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర శాసనసభలు చేసినటువంటి బిల్లుల్ని వెనక్కి పంపటమో లేకపోతే ఇంకో రకంగా ఆపటమో ఏదో రకంగా చేస్తున్న తీరు ఇటీవలి కాలంలో పెరిగిపోయిన నేపథ్యంలో ఇదొక మంచి నిర్ణయంగా అందరూ భావిస్తున్నారు. HCU భూముల వెనక భారీ కుంభకోణం, ఓ బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉంది. త్వరలో వివరాలు వెల్లడిస్తా బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్. రైట్, ఇక ఏపీకి వెళ్తే బీహార్ను మించి భయోత్పాతం, ముఖ్యమంత్రి చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం ఒక్క రామగిరిలోనే కాదు రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ పాలన కొనసాగిస్తున్నారు. పోలీసులను వాచ్మెన్ల కంటే హీనంగా వాడుకుంటున్నారు. ఏపీ ఈరోజు బీహార్ కన్నా అధ్వానంగా ఉంది. ప్రజాస్వామ్యం సిగ్గుతో తల ఉంచుకుంటోందంటూ జగన్ గారు నిన్న విపరీతమైనటువంటి జనసందోహం, అభిమాన సునామీ తరంగాలు, జనహోరు ఇదంతా కూడా ఇందాక నేను కమింగప్లో ఇచ్చినట్లుగా జగన్ పర్యటనలో జనహోరు, బాబు లోకేష్ల రెడ్ బుక్ అరాచకాలపై ప్రజల తిరుగుబాటేనా? దీని మీద ఇందాకే విజయబాబు గారు స్పందించాలనుకున్నా కానీ ఇప్పుడు తర్వాత మాట్లాడతారు. జగన్పై అభిమాన సునామీ, ఓర్వలేని ఎల్లో మీడియా, పోలీసులు కూటమి కోసమే పనిచేయాలంటున్న పరిటాల సునీత గారు అయితే వీళ్ళంతా మా వాళ్ళు, మేము తలుచుకుంటే ఏమవుద్దని చెబుతున్నారు. సో వీటి మీద మళ్ళీ మనం చర్చలోకి వెళ్దాం. ఇక పరామర్శలో అరాచకం, జగన్ పర్యటనలో హైడ్రామా అంట. ఇందాక చెప్పా కదా, ఈ ఎల్లో మీడియా ఏడుపు కొట్టు వార్తలు ఇట్లాంటివన్నీ రాసి బలప్రదర్శన చేశారంట. మరి చంద్రబాబు గారు ఎక్కడెక్కడికి వెళ్ళినప్పుడు ఇంకేముంది అబ్బో అది ఇది అని రాసేవాళ్ళు కదా, అప్పుడు పరామర్శ కాదా? ఇది అరాచకపు వార్తలు, ఏడుపు కొట్టు వార్తలు రాయటం అనమాట. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇదే పని. ఇక జగన్ గారు చేసిన మిగతా వ్యాఖ్యలన్నీ వదిలేసి పోలీసులు అన్నారని చెప్పి దాన్ని పెట్టడం. ఇంకా ఘోరం ఏంటంటే ఊడదీయటానికి యూనిఫామ్ అరటి తొక్క కాదు. జగన్కు రామగిరి ఎస్ఐ కౌంటరా? ఒక ఎస్ఐ ఎప్పుడైనా గతంలో ఇట్లా కౌంటర్ ఇచ్చే సందర్భం ఎప్పుడైనా చూసామండి? చివరికి పోలీస్ వ్యవస్థ ఈ స్థాయికి దిగజారిపోయింది కదా. మరి పోలీసుల్ని పరమ దరిద్రంగా బూతులు తిట్టిన తెలుగుదేశం నాయకులు, ఉదాహరణకు ఇప్పుడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు ఏమన్నారో తెలీదా? ఇది ఇక్కడ పచ్చ చొక్కాలు వేసుకున్నట్లుగా వ్యవహరిస్తున్న పోలీసులని బట్టలు మార్చి ఒరిజినల్ డ్రెస్ వేసుకునేలాగా చేస్తామని చెప్తుంటే జగన్ గారు దాన్ని కూడా వక్రీకరించి ఈ రకంగా ప్రచారం చేస్తూ ఎల్లో మీడియా ఏడుపు కొట్టు వార్తలు రాస్తూ ఉంది. వక్ఫ్ వస్తువులకు ఎసరు, కార్పొరేషన్కి అందించేందుకు, కార్పొరేట్లకు అప్పగించేందుకు రంగం సిద్ధం. పీపీపీ పేరుతో లీజుకి ఇచ్చేందుకు ప్రకటనని నిన్న ప్రజాశక్తి వార్త ఇస్తే ఈరోజు మరి ఏమైందో ఆంధ్రజ్యోతి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో కానీ వక్ఫ్ భూములకు ఎసరు, 30,000 ఎకరాలపై ఇంటి దొంగల కన్ను. అంటే తెలుగుదేశం కూటమి దొంగల కన్నునే కదా అర్థం, అంతే కదా వెంకటరెడ్డి గారు? రాష్ట్ర ప్రభుత్వ కళ్ళకు గంతలు, ముస్లింల సంక్షేమానికి వాడాలన్న చంద్రబాబు. మళ్ళీ అక్కడ చంద్రబాబు గారి విషయంలో జాగ్రత్త పడ్డారు. 4 నెలల క్రితమే అధికారులు స్పష్టీకరించారంటే ఇప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా యంత్రాంగం 2 అధికారులతో సహా 4 కీలకమంట. వ్యాపారం పేరిట అస్మదీయులకు ఇచ్చే ఎత్తు, వాటి ద్వారా వాటిని అనుభవించాలని కుయుక్తి.
వక్ఫ్ బోర్డును అడ్డు పెట్టుకుని నోటిఫికేషన్. మీరు నమ్ముతారా విజయబాబు గారు? ఈయన నిన్న ప్రజాహిత్య వాళ్ళు రాశారు, ఇదంతా కార్పొరేట్కి దోచిపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నం, ముస్లింల ఆస్తులు వక్ఫ్ బోర్డు ద్వారా ఈ రకంగా లీజులకు ఇచ్చేసేయడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ముందు రోజు ప్రజాహిత్య రాసింది. ఈరోజు వక్ఫ్ భూములకు ఎసరు అంటూ ఇంటి దొంగల కన్ను అని మొత్తం మీద అప్పుడప్పుడన్నా ఏదో రూపంలో తెలుగుదేశం కూటమిలో ఉన్న దొంగల గురించి వాటి గురించి వీళ్ళు రాస్తున్నందుకు సంతోషించాలి, కానీ బట్ వాళ్ళ ఇంటెన్షన్ వేరు కావచ్చు. మీరేమంటారు విజయబాబు గారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ అండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే టాప్ లెవెల్లో లీడర్స్ ని కాపాడుకోవడం అనేది ఒక్కటే వాళ్ళ సింగిల్ ఎజెండా అండి. సో అందుకని ఏంటంటే మళ్ళీ పత్రిక క్రెడిబిలిటీ ఏదో మేము జనం కోసం పనిచేస్తున్నామని ఉండాలి కాబట్టి ఈ కింది స్థాయి వ్యక్తుల మీద, ఉద్యోగుల మీద, అల్పజీవుల మీద జరిగే అరాచకాల, అవినీతి వాటి మీద మాత్రం చాలా వీరావేశంతో, అంటే ఒక సింగిల్ కాలమో డబుల్ కాలం వార్తని 4 కాలాల వార్తలుగా భారీగా ఇంకేముంది మేమే ఎరగ తీసుకుంటున్నాం అని రొమ్ము విరుచుకునేటువంటి రీతిలో రాస్తారు. పై స్థాయిలో కోట్లు కొల్లగొట్టేస్తున్నటువంటి వార్తలు మాత్రం రావు. అది ఇప్పుడు నడుస్తున్న జర్నలిజం. ఇక వక్ఫ్ బోర్డు విషయానికి వచ్చినట్టయితే ఇంతే కాదండి, ఇప్పుడు ఈ చట్ట సవరణ చేసిన తర్వాత ఇంకా ఇది చాలా లార్జ్ సబ్జెక్ట్, ఇది ఇంకా అనేకమైనటువంటి అంశాలు మెల్లగా బయటకు వస్తాయి. అంతే. ఇది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది ఏంటంటే, వీళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ, లెట్ అస్ వెయిట్ సమ్ టైమ్ అని చెప్పని అన్నప్పుడు, అంటే ఒక చట్ట సవరణ చేసిన తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది కొంతకాలం నిర్ణయిస్తుంది. ఆ కాలం నిర్ణయించిన తర్వాత మళ్ళీ పార్లమెంటే సవరణ చేస్తుందా, కాదన్నట్టయితే కోర్టు అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని దాని మీద కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ లోపు ఈ దొంగల ముఠాలు ఎవరైతే ఉన్నారో ఇందులో లూప్ హోల్స్ అన్నిటిని కనిపెట్టి వాళ్ళు సాధ్యమైనంత వరకు కొట్టేస్తూ ఉంటారు. అందుకని టీడీపీలో కూడా ముస్లింస్ మనోభావాలు చాలా తీవ్రంగా గాయపడ్డాయి. నిజానికి మీరు చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ, కర్నూలులో కానీ అనేక మంది ముస్లింలు దశాబ్దాలుగా ఎన్టీ రామారావు గారి పట్ల ఉన్నటువంటి అభిమానంతో వాళ్ళు చాలా ప్రగాఢమైనటువంటి అభిమానులుగా టీడీపీలో కొనసాగుతున్నారండి. వాళ్ళు ఎప్పుడైతే మీ ఇంట్రెస్ట్లు కాపాడుతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో అసలు ఏమాత్రం జోక్యం కనీస ప్రయత్నం చేయలే. అంటే కొన్ని సూచనలు కానీ చట్ట సవరణ సమయంలో కొన్ని అలాంటివి కూడా అసలు ఒక కమిటీ వేసి తన వైపు నుంచి కొన్ని సూచనలు చేయాల్సిన బాధ్యత ఉంది వీళ్ళకి హామీ ఇచ్చినప్పుడు. ఏమాత్రం పట్టించుకోకుండా మిన్నకు ఉండటం వల్ల వాళ్ళ మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. అందుకని చెప్పని చాలా మంది ఇప్పుడు కొంతమంది ధైర్యంగా బయటకు వచ్చేసారు, కొంతమంది ఏంటంటే నిస్తేజంగానో లేకపోతే ఇక మనకు అనవసరం భూములకి ఎసరు పెట్టే వాళ్ళు కూడా తయారయ్యారు. మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడతారా? డైరెక్ట్గా ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికే రాసింది సార్. ఆంధ్రజ్యోతి పత్రికే వక్ఫ్ బోర్డులకు భూములకు సంబంధించి వాళ్ళు ఎసరు పెడతా ఉన్నారు, ఇంటి దొంగల పని సో అని రాశారు. నిన్న ప్రజాశక్తి పీపీపీ విధానంలో అప్పచెబుతున్నారంటే దాని ప్రభుత్వానికి సంబంధం లేకుండా రహస్యంగా ఉంచారట నోటిఫికేషన్. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు ఆ భూములను అప్పచెబుతున్నారు, ప్రభుత్వం అప్పచెబుతుందంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు అప్పచెప్పబోతా ఉంది అనేది. అంటే దాని ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు అర్జించబోతున్నారండి. దాంట్లో మరి ముఖ్యమంత్రి సంబంధించిన ఆ మంత్రిత్వలకు వాళ్ళు ఎవరికి సంబంధం లేకుండా జరగదు కదా. అదేమన్నా చిన్న చితక ఏదన్నా గ్రామంలో ఏదన్నా 1 సెంటో 2 సెంట్లో భూమికి సంబంధించి అయితే ముఖ్యమంత్రికి తెలియదులేండి, ఆ సెంటో 2 సెంట్లో ఏదో అక్కడ ఉన్నటువంటి లోకల్ విఆర్ఓలు వీళ్ళకి సంబంధం జరిగింది అనుకోవడానికి ఉంటుంది. మరి ఇంత పెద్ద ఎత్తున 90,000 ఎకరాలు భూమి, 30,000 ఎకరాలపై ఇంటి దొంగల కన్నా 90,000 ఎకరాలు భూములు 90,000 ఎకరాలు ఉంది ఆంధ్రప్రదేశ్ లో. దాంట్లో 30,000 ఎకరాలు అంటే 1/3 కాజేసేటటువంటి ప్రక్రియ చేస్తున్నారంటే 30,000 ఎకరాలు అంటే చిన్న విషయం. అంటే ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా లేదంటే మంత్రులకు సంబంధం లేకుండా ఇవన్నీ జరగదు కదా. సో మరి ఆ పత్రిక మరి బ్లాక్ మెయిల్ కోసం రాసిన అట్లాంటి ఏంటంటే వాళ్ళే రాస్తారు. ఏది అతని పేరు ఏంది, సానా సతీష్, చానా ముదురు అని రాశారు. మళ్ళీ ఆయన పేపర్లో ఆడిపించుకున్నారు. ఫ్రంట్ పేజ్ లో ఇప్పుడు చానా ముదురల్లా చాలా మంచి సాఫ్ట్ క్యాండిడేట్ అని అయిపోయాడు. వక్ఫ్ భూములకు సంబంధించి అది రైట్. నాగేశ్వరరావు పర్చూరు నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. జగన్ గారు సెక్యూరిటీ గురించి మాట్లాడతాను సార్. మాట్లాడండి. జగన్ గారు ఇక ముందు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వ పోలీసు మీద నమ్మకంతో కాకుండా తన సొంత సెక్యూరిటీతో ప్రజల్లోకి వెళ్ళాలండి. ఎందుకంటే జగన్ గారి ప్రాణాలతో ఉంటే లోకేష్ రాజకీయ భవిష్యత్తు అంధకాలం అవుతుందని చంద్రబాబు భ్రమల్లో భయంతో ఉన్నాడండి. అందుకని 4 సంవత్సరాల్లో ఏమైనా చేయొచ్చండి చంద్రబాబు, అందులో తెగించి ఉన్నదండి వాళ్ళు. డైరెక్ట్ గా అనకూడదు, తప్పది.
బట్ జగన్ గారి పట్ల జగన్ గారు అయితే జాగ్రత్త తీసుకోవాలని చెప్పడం మాత్రం తప్పు కాదు, ఆక్షేపణ కాదు. రైట్, ఓకే. యువనేత సమర్పించు 104 స్కామ్, రోగ నిర్ధారణ పరీక్షల పేరిట దోపిడీకి సమాయత్వం, పరీక్షల నిర్వహణకు ఒక్కొక్క వాహనానికి నెలకు 1.55 లక్షల మేర చెల్లించేలా ప్రణాళిక, 904 వాహనాలకు సంవత్సరానికి 168 కోట్ల వ్యయం, 2014-19 మధ్య కూడా రక్ష పరీక్షల పేరిట 300 కోట్ల మెడాల్ స్కామ్, ఈ దఫా 5 ఏళ్లలో ఏకంగా 840 కోట్ల ప్రజాధనానికి ఎసరు. వైఎస్ జగన్ హయాంలో ఇలాంటి దోపిడీకి ఆస్కారం లేకుండా విలేజ్ క్లినిక్లు పిహెచ్సిలో ఉచిత పరీక్షలు చేశారు. సో ఈ తాజాగా ఎందుకు మార్పు చేస్తున్నారు? శుభ్రంగా నడుస్తున్న వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు గారి సర్కారు ధ్వంసం చేస్తూ జగన్ గారి టైంలో ఇంటింటికి వెళ్ళినటువంటి రక్త పరీక్షలనండి డాక్టర్ల కాన్సెప్ట్ని మొత్తాన్ని పాడు చేస్తూ ఈ స్కాములకు ఎందుకు పాల్పడుతున్న స్కామ్గా కనిపిస్తోందా లేదా విజయబాబు గారు? సార్ ఏమన్నారు? వెళ్ళలేదండి. రైట్, వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. ఆరోగ్యశ్రీ సార్, ఇప్పుడు వాళ్ళు నిన్న చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఇది ఇచ్చాడు. నిన్న ఆరోగ్యానికి సంబంధించి అపోలో వాళ్ళు ఒకటి కార్యక్రమం పెడితే, సో నేను గ్రామాన కాదు నియోజకవర్గానికి వచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా అని. అసలు జగన్ గారు నియోజకవర్గం దాటి కింద గ్రామ స్థాయికి తీసుకెళ్ళాడు దాన్ని. ఇది హెల్త్ క్లినిక్. అలానే మీరు అన్నట్టు హెల్త్ క్లినిక్కి సంబంధించిన దాంట్లో మెడిసిన్ కూడా ఉచితంగా అందించేవాళ్ళు. సో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి 104ని 108ని మొత్తాన్ని మోగబోయేటటువంటి కార్యక్రమం చేశాడు. రెండు దాంట్లో యువనేత లోకేష్ ఆధ్వర్యం, యువనేతని క్లియర్గా అంటే లోకేష్ కదా దానికి సంబంధించి యువనేత ఆధ్వర్యంలో 104 స్కామ్ అని అంటే రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి 108 కూడా ఇప్పుడు వేరే వాళ్ళకి అప్పచెప్పేది చేశారు సార్. భవ్య సంథింగ్ వాళ్ళకి అప్పచెప్పి, ఎందుకంటే అది ప్రశాంతంగా నడుస్తుందని ఈ రోజు నాశనం చేసేటప్పుడు కనుక సేమ్ 104కి సంబంధించి కూడా అదే అనేది ఈరోజు క్లియర్గా కనపడతా ఉంది. అంటే అప్పుడేమో జగన్ గారి టైంలోనేమో దోపిడీకి ఆస్కారం లేకుండా విలేజ్ క్లినిక్ పిహెచ్సిలో ఉచిత పరీక్షలు చేసేవాళ్ళంట. ఇప్పుడు ఈ 104 వెహికల్ వెళ్ళి వాళ్ళు వచ్చిన వాళ్ళకి చేస్తుంది, లేకపోతే లేదు, అందరికి చేసినట్టు రాసేసుకోవచ్చు కదా. గ్రామాల్లో పెడతారు సార్, ఎప్పుడు వాళ్ళు అక్కడెక్కడో పెడతారు, గ్రామాల్లో పెట్టినట్టు పెడతారు. దానికి ఎవరు వస్తారు? అందరూ పొలాల్లోనో ఎక్కడెక్కడో ఏదో ఉంటారు, పనులు చేసుకుంటారు. ఎవరు గ్రామాల్లో ఎక్కువ మంది ఇళ్లలో ఎందుకు ఉంటారు? రెండోది ఆ వెహికల్ అసలు ఇప్పుడు అంతమంది వాలంటీర్లు ఉన్నప్పుడు ఏంటంటే ఇదిగో పలానా వస్తుందని ఇన్ఫర్మేషన్ అన్న కనీసం ఉండేది. ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఏంది, హెల్త్ క్లినిక్ ఊర్లో ఉండేది. ఆ హెల్త్ క్లినిక్ లోనే మెడిసిన్ అందుబాటులో ఉండేది. ఎవరికి కావాలంటే వాళ్ళు వెళ్ళి మెడిసిన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో చేస్తామంటే సేమ్ చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం ఎట్లా ఉందో దీనికి ఇది అలానే ఉంటుంది కదా. రైట్. పురుషోత్తం రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. పురుషోత్తం గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం సార్. మాట్లాడండి సార్. లోకేష్ గారు రెడ్ బుక్ అనేది మన ఎలక్షన్ ముందే ఆల్రెడీ చెప్పారు కదా సార్, నేను వస్తే నేను ఈ రకంగా శిక్షిస్తాను, ఇంతకుముందు తప్పు చేసిన వ్యక్తుల్ని. తప్పు చేశారని కాదు, ఆయన నచ్చని వ్యక్తులని చెప్పండి. తప్పు చేశారా లేదనేది ఆయన కాదు కదా, వ్యక్తులని కాదు సార్, ప్రజలే ఆమోదించారు కదా సార్. ఈసారి వస్తే ఇట్లా మనం ఎంత అరాచకం చేశాం సార్. యాక్చువల్గా కాదు ఇక్కడ పాయింట్ ఒకటి మనం గమనించాలా. విజయబాబు గారు దానికి ఒక పేరు పెట్టారు అప్పట్లో, ఎర్రి బుక్ అని. అట్లా అప్పుడు అందరూ కూడా సీరియస్గా తీసుకోవాలా. కానీ అనుకోకుండా కూటమికి జాక్పాట్ తగిలినట్టు అధికారం వచ్చేసరికి ఇంకేముంది, నా రెడ్ బుక్కే ఓట్లేశారని అన్నట్టుగా ఆయన ఇష్టారాజ్యంగా చేస్తున్నారు, చెలరేగిపోతున్నారు. మరి ఇప్పుడు ప్రజలంతా ఒప్పుకుంటారా? ఇప్పుడు నిన్న జగన్ గారికి వచ్చినటువంటి జన సునామీ ఏమిటది? తిరుగుబాటే కదా ఇందాక విజయబాబు గారు అన్నట్లు. కాబట్టి ఎల్లకాలం ఒకే ప్రజాభిప్రాయాలు మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఓట్లేశారు కాబట్టి అంతా ఒప్పేసుకున్నారు, పోలీసులు వెళ్ళి ఎవరిని పెడితే వాళ్ళని కొట్టమని చెప్తే మరి అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుద్ది? ఇక P4 పటిష్ట అమలుకు ప్రత్యేక సొసైటీ, చైర్మన్గా సీఎం, వైస్ చైర్మన్గా డిప్యూటీ సీఎం ఉంటారంట. మార్గదర్శులను గుర్తించే బాధ్యత కలెక్టర్లంట. ఇది ఎక్కడ కూడా అండి విజయబాబు గారు చెప్పండి. మార్గదర్శుల్ని గుర్తించాలంట. P4 కింద దత్త తీసుకుని మీ మీద పలానా వాళ్ళు, మీరు పలానా వాళ్ళని దత్త తీసుకోండి, మీరు పలానా వాళ్ళని దత్త తీసుకోండి అని కలెక్టర్లకి ఎమ్మెల్యేలకి ఎట్లా ఆదేశాలు ఇస్తారు? ఎవరికి ఇది స్వచ్ఛందంగా జరగాలి కదా. ఆటోమేటిక్గా ఈయన 5 లక్షల మంది పేదవాళ్ళని దత్త తీసుకుంటారని చెప్పిన తర్వాత ఇదంతా మరి ఎట్లా బోగస్ వ్యవహారమా, చిత్తశుద్ధితోటి చేసిన వ్యవహారమా? మీకేమనిపిస్తూ ఉంది విజయబాబు? వాళ్ళేమో పేదలనేమో వాళ్ళు దత్తత తీసుకుంటారండి. ప్రతిఫలంగా ఏంటంటే ప్రభుత్వాల నుంచి కాంట్రాక్ట్లు గుత్తకు తీసుకుంటారు. అది ఇక్కడ వాళ్ళని అది కూడా కలెక్టర్లు వెరిఫై ఎతకాలంట. ఇది ఎక్కడ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా తన ఫ్యూడల్ మనస్తత్వం ఆల్వేస్ ఎట్లాగంటే హ్యావ్స్ హ్యావ్ నాట్సే తప్ప. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటంటే
డౌన్ ట్రాడన్ పీపుల్, అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ జనజీవన స్రవంతిలో ఒక సమానత్వం కోసం ఏ రాజ్యాంగం అయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో చెప్తుందో పాలకులు చేయాల్సినటువంటి విధుల్ని వాటన్నిటిని ఈ దేశంలోనే ఒక అత్యున్నత స్థాయిలో చెప్పుకోదగినటువంటి స్థాయిలో అమలు చేసినటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ప్రధానమైనటువంటి అంశాన్ని అమలు చేసిన ది వన్ అండ్ ఓన్లీ చీఫ్ మినిస్టర్ ఈజ్ నన్ అదర్ దాన్ జగన్మోహన్ రెడ్డి గారండి. ఈయన పని ఏంటంటే ఒకవైపు ఏమో ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తుంటాడు, కోటాను కోట్లకి పడగెత్తుతుంటారు వాళ్ళు రోజు రోజుకి కూడా. వాళ్ళంతా ఒక వర్గం, వాళ్ళు విధించేటువంటి వీటితో వీళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళ కింద, దాన కర్ణుల కింద వాళ్ళు కీర్తించబడతారు. వీళ్ళ చేతులు ఎప్పుడు కూడా కిందే ఉంటాయి. దట్టు ఆయనే చెప్తుంటాడు. అందులో కూడా ఏంటి, నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు. ఈయన పక్కన ఉండేటువంటి వాళ్ళంతా వేరే ఉంటారు. చూడండి మీరు, మొన్న కూడా మనం డిస్కస్ చేసాం. కొన్ని ఈయనకు సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు కొన్ని సమావేశాల్లో చేరుతుంటారు. అది ట్రస్ట్ కార్యక్రమాలు కావచ్చు, రాజకీయ కార్యక్రమాలు కావచ్చు, వినోద కార్యక్రమాలు కానీ. ఈ చుట్టూ ఉండేదంతా కూడా ఏంటంటే కంప్లీట్ ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న పెట్టుబడిదారీ వర్గం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కులాల గురించి, సమానత్వం గురించి, ఇలాంటి అంశాల గురించి వాళ్ళు చాలా ఉపన్యాసాలు ఇస్తుంటారు. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు ఉన్నటువంటి వ్యవహార శైలి పూర్తిగా ఫ్యూడల్ మనస్తత్వం. ఆ కోవలోనే అసలు దీన్ని ఫస్ట్ బ్యాన్ చేయాలండి. ఈ P4 అనేటువంటిది ఒకడు మన పురాణాల నుంచి కూడా చెప్తున్నాయి. నీ చెయ్యి పైన ఉంటే నా చెయ్యి కింద ఉన్నంత వరకు కూడా నా బతుకు ఇలాగే ఉంటది. ఈ రెండు చేతులు కూడా ఇలా ఉండాల్సిందే తప్ప, లేదు ఇలా ఉండాలి. కానీ నువ్వెవడు నాకు దానం ఇవ్వడానికి? దానం చేసేవాడు ఉంటే ఉండొచ్చు, కానీ దానం పుచ్చుకోవటం అనేటువంటిది అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదండి. దానం పుచ్చుకోవడం ద్వారా కాదు, ప్రజల యొక్క స్వావలంబన, స్వయం. అది మీరు చెప్పేది ఒక విధానం బాగుంది. అది నా ప్రశ్న ఏమంటే, అసలు మొత్తం అంతా జనం అంతా దాతలంతా ఎగబడి వచ్చేస్తారన్నట్టుగా మొన్న బిల్డప్ ఇచ్చి అసలు గొప్ప పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గొప్ప స్కీమ్ అని ఆయన హోరెత్తి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు దాతలను వెతకండి అనే పరిస్థితి. కలెక్టర్లకి వేరే పని లేదా? దాతలు అయ్యా నువ్వు చేయి అని చెప్పటమేనా? అదే చెప్తున్నానండి. ఇది అయితే ఇదే క్రమంలో మీరు చిన్న బ్రేక్ ఇచ్చారు ఫ్లోలో. ఇదే క్రమంలో భారతదేశంలో తరతరాలుగా, యుగాలుగా, పురాణ ఇతిహాసాల నుంచి కూడా మనకి జన్మతః ఒక దాతృత్వం అనేటువంటిది మన కౌటుంబిక వ్యవస్థలోనే ఉంటుంది. దాన్ని ఎవడు డబ్బా మెడలో వేసుకొని డబ్బా కొట్టుకుంటా నేను దానం చేస్తున్నాను హో, మీరు దానం పుచ్చుకోండి హో, దాన కర్మలు ముందుకు రండి అని ఎవడు చెప్పడండి. ఆ దానం అనేటువంటిది మన జీవన శైలిలో ఒక ప్రధానమైన అంశం తప్ప దీన్ని అఫీషియల్ గా చెప్పడం అంటే దానం తీసుకునేటువంటి వాళ్ళని కించపరచడమే. అందుకే దానాలు చేసేటువంటి వాళ్ళు గుప్త దానాలు చేస్తారు. మీకు నిజమైనటువంటి దాతృత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నేను ఇంత చేశాను అంత చేశానని ఇప్పుడు చెప్పుకోరండి. ఇది అధికారికంగా చేయటం అనంటే సమాజాన్ని రెండుగా చీల్చటమే. అందుకని అసలు ఇది కరెక్ట్ కాదు. ఎవరికి మీరు ఏం చేస్తారంటే దీన్ని ఒక సామాజిక ఉద్యమం కింద ప్రచారం చేయండి. సామాజిక ఉద్యమం కింద ప్రచారం చేసి మీరు సంపాదించే దాంట్లో ఇంత శాతం జనానికి ఇవ్వండి, డొనేట్ చేయండి. ఇప్పుడు తిరుపతి వెళ్తున్నారు, అక్కడ హుండీ ఉంటుంది, ఆ హుండీలో వేస్తారు. బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామికి నేను ఎంత వేసానో హో అని ఎవడో చెప్పుకోవట్లేదు కదా. అదే రకంగా మన జీవన శైలిలో దాతృత్వం అనేటువంటిది ఒక భాగంగానే దీన్ని అధికారికంగా చేయటువంటి సమాజంలో ఒక న్యూనతని పెంచడమే. ఇది ఎలాంటి న్యూనత అంటే గతంలో కూడా మనం ఈ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళ గురించి చెప్పుకున్నామండి. ఒకవైపు ఏసీ బస్సుల్లో మీ పిల్లలందరూ కూడా వెళుతూ ఉంటే కింద మురికి బట్టలతో వాళ్ళ వంక చూసుకుంటూ వెళ్ళేటువంటి ఒక సమాజాన్ని తలెత్తుకునేటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సామాజిక సమతౌల్యం అంటే అది. అంతే తప్ప దీన్ని అఫీషియల్ గా డిక్లేర్ చేయడం అనేటువంటిది చాలా రాంగ్. అది సైకలాజికల్ గా ఏంటంటే దానం తీసుకునే వాళ్ళని అవమానించడండి. మీరేం చేస్తారు, ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి వాటిలో డబ్బా కొడుతుంటారు. అవని ఫలానా మార్గదర్శి ఆయన ఇంత ఇచ్చాడు, ఈ పుచ్చుకున్న ఆయన బుచ్చయ్య గారు లేకపోతే ఎల్లయ్యో పుల్లయ్యో వీళ్ళని అంటే వాళ్ళ పిల్లల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందండి, భావితరాల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి. అందుకని అది చాలా రాంగ్ కాన్సెప్ట్. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అబాలిష్ చేయాలి. అది ఒక సామాజిక అంశం. దానం చేయడం అనేటువంటిది సామాజిక అంశం తప్ప అధికారిక కార్యక్రమం కాదు. ఇది మీ రాబందుల రెక్కల చప్పుడికి తెగబలిసినటువంటి మీ ఫ్యూడల్ మనస్తత్వానికి దీని ఒక ఉపశమనంగా చెప్పుకోవడం తప్ప ముందు మీరు ఆపాల్సింది దోపిడీ విధానాన్ని ఆపండి. దోపిడీ విధానం ఆపితే వాళ్ళంతా వాళ్ళే డెవలప్ అవుతారు.
రైట్. ఇప్పుడు అది కూడా వాళ్ళు కూడా దొరకట్లేదట వాళ్ళు. ఒక్క నిమిషం. రాజేంద్ర గారు హైదరాబాద్ నుంచి. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. మనం మళ్ళీ ప్రధాన సబ్జెక్ట్ వెళ్ళాలి, మాట్లాడండి సార్. ఇది జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి వ్యవస్థను విధ్వంసం అనేది విపరీతంగా ప్రచారం చేసింది సార్. అసలు జరిగే విధ్వంసం అంతా ఇప్పుడు సార్ ఆరోగ్యశ్రీ చేసిండ్రు, ఇప్పుడు కాలేజీలు మెడికల్ కాలేజీలు కడితే అన్ని ప్రైవేట్ కప్ప చెప్తాండ్రు. స్టీల్ ప్లాంట్ అయితే జగన్ గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే కూడా దానికి మిగతా పార్టీల మద్దతు లేకుండా ఇప్పుడు దాన్ని ప్రైవేట్ కు అప్పచెప్పడానికి విధ్వంసం. ఇక ఇది విధ్వంసం సార్. ఇంకోటి సార్, ఇందాక కాలర్ అన్నారు కదా మ్యాండేటరీ ఇచ్చిండ్రు రెడ్ బుక్ మీద అని. జగన్ గారు అధికారంలోకి వచ్చే ముందే చంద్రబాబు చేసిన అవినీతిపై మొత్తం ఎంక్వైరీ చేసి అది తప్పని తేలితే, అది తప్పని తేలిన తర్వాత స్కిల్ స్కామ్ లో 350 కోట్ల స్కామ్ జరిగిందని చేస్తే గగ్గోలు పెట్టారు సార్. గగ్గోలు అంటే మామూలు గగ్గోలు పెట్టలే. అవును కరెక్ట్. ఆఫీస్కి అవి టీడీపీ ఆఫీస్కి కూడా మనీ లాండరింగ్ జరిగి డబ్బులు చేరినాయి, స్కిల్ స్కామ్స్ డబ్బులు చేరినాయని సిఐడి చెప్తే ఇంతవరకు మా ఖాతాలోకి వచ్చి రాలేదు అని టీడీపీ వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు కదా. దాని మీద కోర్టులో వాదనలు చేయలేదు వాళ్ళు. అసలు జోలికి ప్రకారం ఇది జోలి రావద్దని మా జోలి రావద్దు అన్నారు తప్ప అసలు గవర్నర్ అనుమతి లేకుండా 17A అనేది లేకుండా అరెస్ట్ చేశారనే దాని మీద వాదనలు వినిపించారు తప్ప ఎక్కడ దీని మీద రాలే. రెండోది ఏంటంటే వాళ్ళు అసలు ఎంత విచిత్రం అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటి కుంభకోణం మీద బెయిల్ రాలా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దేని మీద వచ్చింది, హెల్త్ ఇష్యూస్ మీద బెయిల్ వచ్చింది. కానీ వాళ్ళు ఏం చెబుతారు, చంద్రబాబు నాయుడు గారు సచ్చీలుడు అసలు ర్యాలీలు పెట్టేసి ఇప్పుడు బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి, అది మర్చిపోతున్నారు వాళ్ళు కూడా. అవును, అంటారు కదా, మరి బెయిల్ మీద బయట ఉన్నాడు కదా ఆయన. అవును. సామిరెడ్డి గారు గుంటూరు నుంచి. సామిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. నమస్కారం. జగన్ గారి సెక్యూరిటీ గురించి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ ఫెయిల్ సార్. ఇంటెలిజెన్స్ ఫెయిల్ కదా, హెలికాప్టర్ దాకా వెళ్ళగలిగారంటే ఒక ఐడియా ఉంటది కదండి. అవును. అలాంటిది పోలీసు వాళ్ళు జనాన్ని రాకుండా ఆపటానికి పోలీసు వాళ్ళు పెట్టి హెలిప్యాడ్ దగ్గర ఎక్కడ పెట్టారంటే కానీ జనం రాకుండా చూడటానికి పెట్టారంట. ఏర్పాటు ఎక్కడ లేదు. రైట్. పెట్టేశారు. అది P4 గురించి సార్. P4 తొందరగా P4 స్వచ్ఛందంగా చేసేది కదండి. P4 కలెక్టర్లు వాళ్ళని బెదిరిస్తే ఇప్పుడు ఈ పథకాలన్నీ చేయలేక ఇవన్నీ P4 అని పేరు పెట్టి దేశంలో ఎంతో మంది రైట్. ఓకే. లోకేష్ అడ్డాలో అడ్డగోలు దోపిడీ, పచ్చముఠాలకు సంపద సృష్టి కేంద్రం, ఉండవల్లి కొండను గుల్ల చేసి గ్రావెల్ దందా, స్వయం సహాయక సంఘాల పేరుతో లూటీ, రాజధాని ప్రాంతంలో రేయింబవళ్ళు మట్టి తోలకం. ఈనాడు వాళ్ళకి ఆంధ్రజ్యోతి వాళ్ళకి కనపడలే. ఎప్పుడో ఎక్కడో జరిగిందంటే జరిగిందో లేదో అబద్ధం అనేదో తెలియదు కానీ వైకాపా నేత ఇది బ్యానర్ వార్త ఇట్లా దిగజారిపోయింది ఈనాడు పత్రిక. ఏం చెప్తాం. కూటమిలో కమిషన్ల కాట్లాట, పులివెందుల్లో మంత్రి సమక్షంలో బీటెక్ రవి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వర్గీయుల గొడవ, కర్నూలులో మంత్రి నిమ్మలను నిలదీసిన ఆదోని టీడీపీ శ్రేణులు, బీజేపీ ఎమ్మెల్యే వాటా ఇవ్వడం లేదని మండిపాటు, పొంగనూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డిని పట్టించుకొని చిత్తూరు ఎమ్మెల్యేలు, తిరుపతిలో ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ కేడర్ తిరుగుబాటు. ఈ పరిస్థితి నిజమేనా? పక్కేమో కమిషన్లు రావట్లేదని పులివెందుల్లోనే గొడవ పడుతున్నారంట బీటెక్ రవి ఎమ్మెల్యే రామ్ గోపాల్ రెడ్డి వర్గీయులు. అట్లాగే బీజేపీ ఎమ్మెల్యే మొత్తం తీసుకుంటున్నాడు, మాకు ఇవ్వట్లేదని టీడీపీ వాళ్ళంట ఆదోన్లో. చెప్తాం మనకి ఈ మధ్య ఇప్పుడు డిబేట్కి రావట్లేదు అని సార్ కొద్దిగా తెలుగుదేశం వాళ్ళకి వాటా బాబు. ఎందుకంటే పార్సారథి గారు మన దగ్గర డిబేట్కి వచ్చేవాడు. కానీ నిజంగానే అటు జరుగుతుంది మొత్తం అంతా. పులివెందుల్లో కూడా ఈ గొడవలు నడుస్తున్నాయి టీడీపీ. అవును, కూడా వచ్చిందంట కదా. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనే అతను కొట్టబోయారు. మంత్రి వర్గీయులు కొట్టబోయినంత పని నిన్న బీటెక్ రవి వర్గీయులకి వీళ్ళకి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వర్గీయులకి మధ్య గొడవ అంట. ఇప్పుడు రెండు పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా మొన్న ఈ మధ్య గొడవ పడిన చూసాం. ఇది దాంట్లో స్క్రాప్ గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి వీళ్ళు. సో ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకి వాటా ఎక్కువ వెళ్తుందని జనసేన గొడవ. అదేమంటే మీకు సీట్లు తక్కువ వచ్చినాయి కదా, మీకు తక్కువ ఇస్తామని వాటా.
సో బీజేపీ వాళ్ళ మధ్యలో మాకు తక్కువ, మాకు మేము లేకపోతే మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళు కదా, మాకు వాటాగాలని వాళ్ళు కూడా. సో అన్ని చోట్ల అదే పరిస్థితి ఉంది. సో క్లియర్గా రాస్తారు అది. రైట్. చంద్రబాబు గారు ఇంటి నిర్మాణానికి నేడు భూమి పూజ అంట. మరి ఈయన 5 ఎకరాల్లో కడుతుంటే అది ప్యాలెస్ అవుదా? అదే సార్, ఇప్పుడు మీరు మంచి దాని వార్త. 5 ఎకరాలు సచివాలయం దగ్గరలో అంట. సచివాలయం దగ్గరలో, హైకోర్టు దగ్గరలో 4 రోడ్లు ఉన్న దగ్గర చూసుకొని 5 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు కొన్నారంట. దాంట్లో ఇప్పుడు దాకా రాజధాని ఎలా నిర్మించాలో అవన్నీ ఆలోచనలన్నీ చేసినాక ఇప్పుడు తన ఇంటి నిర్మాణం మీద దృష్టి పెట్టారంట. అంటే రాసేటటువంటి వాళ్ళు అవతల వాళ్ళు అంతా ఎర్రోళ్ళలాగా పిచ్చోళ్ళు చదివేవాళ్ళని రాస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక 1000 గజాల్లోనో 2000 గజాల్లోనో కట్టుకుంటే ప్యాలెస్, రాజసౌధం. మరి ఇప్పుడు 5 ఎకరాల్లో కట్టుకుంటే ఇదేమన్నా బస్ స్టాండ్ ఎదురు ఏమన్నా హోటల్ లాగా ఉంటాయి అంటే 5 ఎకరాల్లో కట్టుకున్నాయి చెప్పాలి కదా దానికి సంబంధించి. ఏమన్నా 5 ఎకరాల్లో కడితే అది ప్యాలెస్ అవుతా మామూలు ఇల్లు అవుతుందండి విజయబాబు గారు? ఆయనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఏ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో వాళ్ళు కట్టుకోవచ్చు అండి. అదేమో కుటీరం అవుతుంది. ఇది గతంలో కనుక రామారావు గారు దాన్ని కుటీరం అని పెట్టినట్టుగా. సో ఇప్పుడు ఆయన కుటీరాన్ని కట్టుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది మాత్రం తాడేపల్లిలో కట్టుకున్నదేమో ప్యాలెస్ అవుతుంది. అది వాళ్ళది. ఇంకో పాయింట్ ఏంటంటే అవతలాలు అంటారు కదా తాడేపల్లి కొంప, ఇలా భాషలు వాళ్ళ ప్రెస్ మీట్స్ లో తాడేపల్లి కొంప అని ఎంత కుసంస్కారంగా అంటే వాడు చంద్రబాబు గారి కూడా కొంపే అంటున్నాడు మన వెంకటరెడ్డి కదా అని. వాళ్ళు చెప్పిన వాళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి కొంప అయినప్పుడు మరి వాళ్ళది ఇల్లు అట్లయింది, వాళ్ళది కొంప అయింది అంతే. మరి రాయాలిగా పత్రిక. దాంతో పాటు 5 ఎకరాలు ఇస్తున్నప్పుడు ప్యాలెస్ అవుతా లేదని చెప్పాలి. ప్రజానికాన్ని కూడా గమనించాలి. 5 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు అక్కడ అంటే అది మరి ప్యాలెస్ అవుతుందా, లేదంటే నార్మల్ పూరి గుడిసా, లేదంటే విజయబాబు అన్న చెప్పినట్టు కుటీరం అయిందా? పైగా ఇంకోటండి, ఆయన మధ్య మామూలుగా ఏంటంటే అలెగ్జాండర్ ఆయన కదే కదా, అయితే అలెగ్జాండర్ బదులు ఈయన అశోకుడు అని చెప్తున్నాడు. అంటే చరిత్ర బాగా చదివినట్టుగా. మరి అంత తత్వవేత్త మనిషికి కావాల్సిన భూమి ఏంటి, చేతులు బయట పెట్టే సమాజ్ చేసేటప్పుడు నా చేతులు బయట ఉంచండి అని అలెగ్జాండర్ చెప్తే ఈయన అశోకుడు చెప్పాడని ఏదో మీటింగ్ లో చెప్పడం చూసాం. ఆఫీసర్ సరి చేసినట్టున్నారులేండి పక్కన. మరి ఇంత తత్వవేత్తకి ఈయనకి 5 ఎకరాల భూమి ఎందుకంటే చాలా వాల్యుబుల్ భూములు కదా, అక్కడ ఉన్న పేదవాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టి మరి ఈయన 5 ఎకరాలు ఈయనకి ఎందుకంటే 5 ఎకరాలు ఏం చేసుకుంటాడండి ఈయన? అదే కుప్పంలోనేమో 40 ఏళ్ల తర్వాత కట్టుకున్నాడు కిందటి ఎలక్షన్ కి భయపడి. హైదరాబాద్ లో కూడా మొత్తం ఇక్కడ సెక్రటరీలో కట్టుకుంటే తప్పేం కాదు, కానీ జగన్ గారి ఇంటినేమో ఇష్టమరాజ్యంగా మాట్లాడి ఇప్పుడు 5 ఎకరాల్లో కట్టుకుంటా చాలా సింపుల్ గా కట్టుకున్నట్టుగా పిక్చర్ ఇచ్చే ప్రయత్నమే కొంచెం అభ్యంతరకరం. ఆయన దృష్టిలో సంపద సృష్టి అంటే అది ఉద్దేశం. లులు వాళ్ళకి కూడా 13 ఎకరాలు ఇచ్చేసారు కదా మంచి బీచ్ రోడ్ లో ఉన్న భూమి. అది వాళ్ళకి సంపద ఇవ్వటం అన్నమాట. అది అట్లా తెలుగునాట భూముల గొడవ అనేటువంటిది, భూముల నుంచి ఉద్యమాలు అనేటువంటివి, తెలంగాణ ఉద్యమంతో సహా వీటన్నిటికీ కూడా మూలం కేంద్ర బిందువు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇవాళ 400 ఎకరాలుగా జరుగుతున్నటువంటి గొడవకి మూలం ఎవరండి? ఆయన అమ్మేసినటువంటి ల్యాండే కదా. తెలంగాణ ఉద్యమానికి మా భూములు మాకు ఆంధ్రోళ్ళు అని చెప్పి అన్నది ఎవరండి? వీళ్ళంతా ఆంధ్రోళ్ళు ఎవరు? వీళ్లే కదా భూములు దోచేసింది. సో ఏ భూమికి సంబంధించింది మూలం? కరెక్ట్. మన ప్రధాన అంశంలోకి వెళ్ళాలి. దానికి ముందుగా చివరిలో అమెరికాలో తెలుగోళ్ల భారీ స్కామ్, తానాతో కలిసి నిధుల దుర్వినియోగం, వెల్లువెత్తిన ఆరోపణలు, 700 మంది ఉద్యోగులను తొలగించిన ఫ్యానీ మే సంస్థ, వీరిలో 200 మంది మన టెక్కీలే. ఇదే తరహాలో ఆరోపణలతో జనవరిలో 100 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన యాపిల్. ఇప్పుడు ఈ తానా వాళ్ళలోనే కదా ఎక్కువ మంది వచ్చి చంద్రబాబు గారికి తెలియజేసానికి ప్రచారం చేసింది. ఇప్పుడు వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను కూడా కంపెనీలకు తెలియకుండా డబ్బులు వసూలు తీసుకుని చివరికి ఇలాంటి భారీ స్కామ్లు పాల్పడి ఇక్కడికి వచ్చి ఉద్ధరిస్తామని చెబుతున్నారేంటి విజయబాబు గారు? అది కాదు, పైగా ఆ రోజు మీటింగ్ లో వాడు మాట్లాడు కష్టపడి సంపాదించిన సొమ్ము అయితే వాడు ఎంత పారిశ్రామికవేత్త అయినా చాలా రెస్పాన్సిబుల్ గా కామెంట్ చేస్తారండి. మనకు డబ్బుతో పనే లేదు, డబ్బు ఉంది మనకి, డబ్బు పారేద్దాం, నెవర్ మనం తాడో తెలుసుకోవాలి అని తెగ బలిసినటువంటి మాటలు ఏంటంటే పుక్కటికి వచ్చిన డబ్బులు అంటారు. ఇక్కడ తెలంగాణలో పదం ఏంటంటే పుక్కటికి వచ్చిన పైసలు. ఆ పుక్కటికి వచ్చిన పైసలు అక్కడ కొట్టేసిన పైసల్ని ఇక్కడికి తీసుకొచ్చి
ఇక్కడ అరాచకాలకిను అక్రమాలకి ఓట్లు కొనుగోలు చేయడానికి ఆడిని కొనేద్దాం ఇండి కొనేద్దాం అని చెప్పని కోతలు కూసారే. ఎంత అవమానం అండి తెలుగు వాళ్ళకి. నిన్న న్యూస్ లో నాకు న్యూస్ క్లిప్స్ పంపించారు అమెరికా నుంచి. వాటిల్లో ఎస్పెషల్లీ తెలుగు పీపుల్, ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ కాదు వీళ్ళు, అక్కడ మొత్తం మన పరువు తీసిందంతా కూడా డబ్బంతా కొట్టేసేసి ఆ పైసలను తీసుకొచ్చి ఇక్కడ అక్రమ మార్గాల్లో ఎన్నికల్లో గెలవడానికి స్టార్ హోటల్స్ లో మకా వేసి చేశారంటే అది ఇక్కడ జరిగింది. తెలుగు వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు అసలు అంత ఆహో ఓహో అని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఎక్కడ కిక్కురు అంటలేదు అనుకుంటా. నిన్న మొత్తం అక్కడ జర్నల్స్ లో వచ్చినాయండి వార్తలు. అవును, అక్కడ జర్నల్స్ లో వచ్చినాయి, అక్కడ టీవీలో వచ్చినాయి. తెలుగు వాళ్ళు అని రిపీటెడ్ గా. ఇంతగా తానాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరితో ఎక్కువ ఉంటారు అనేది తెలుసు. ఎందుకంటే తెలుగుదేశం టికెట్ల కోసం వాళ్ళు వచ్చి కొంతమంది పనిచేసి చూసాం మనం ఎలక్షన్ టైంలో. మరి అంటే చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శం తీసుకుంటున్నారు వాళ్ళు కూడా. తీసుకొని పాపం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి అవినీతిని అమెరికా దాకా బాగా ఇచ్చినట్టున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన కదా వాళ్ళందరూ. సో చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేస్తేనే కదా 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. మనం కూడా అట్లాంటి ఏమైనా చేస్తే ఇంకొద్దిగా ఎక్కువ రోజులు అమెరికాలో ఉంటామని అనుకుంటున్నారు. బట్ ఆ ట్రంప్ అనే వాళ్ళు ఎవరిని వదలదని అర్థం కావట్లేదు. అంటే ఆ ట్రంప్కేమో అక్కడ నిరసనలు వస్తున్నాయి. ఇప్పుడు నిన్న జగన్ గారికి వెళ్ళినప్పుడు ఎంత జనం రెస్పాన్సే చంద్రబాబు గారికి వ్యతిరేకంగా వచ్చిన ఇది అనుకోవాలి. ఇక బీహార్ని మించిన భయోత్పాతం, ముఖ్యమంత్రి చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారు. ఇక ఎల్లో మీడియా ఏడుపులు, పోలీసుల వైఖరి, ఒక ఎస్ఐ కూడా మాజీ సీఎం మీద స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి, టీడీపీ వాళ్ళకే పనిచేయాలన్నట్లుగా అక్కడ ఎమ్మెల్యే మాట్లాడుతున్న తీరు ఎప్పుడైనా చూసామా మనం ఇట్లా? ముందు ఒక పాయింట్ ఏంటంటే అక్కడ జరిగినటువంటి మీటింగ్ చూసినట్లయితే డెఫినెట్ గా జనాల్ని ఏదో రకంగా ఈ కార్యక్రమాన్ని ఫ్లాప్ చేయాలని చెప్పని ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ కట్టడి చేశారు. అయితే ప్రధాన రహదారుల్లో వాహనాలను కూడా అనుమతించకపోయినప్పటికీ కూడా ఆవిడ 3 రకాలుగా వార్నింగ్స్ కూడా ఇచ్చారు. ఏంటి, ఇది మా అడ్డా అని చెప్పని. మా అడ్డా అని చెప్పన్నటువంటి చోట ఆ అడ్డాలో అడుగు పెట్టినటువంటి మగాడు మనగాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని ఆయన ప్రూవ్ చేశారు. ఆయన్ని మించిన స్థాయిలో మేము ఆయన అనుచరులు మేము కూడా తక్కువ కాదన్నట్టుగా వాళ్ళని అడ్డగించినా కూడా వాహనాలను అక్కడ వదిలేస్తే రహదారుల వెంట వెళుతూ ఉంటే రహదారుల్లో కూడా రానివ్వకపోతే పొలాల గట్ల వెంట పరిగెత్తారండి వాళ్ళు. అడ్డదారుల్లో పొలాల వెంట పరిగెడుతూ అటు హెలికాప్టర్ దగ్గరికి చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన రామగిరి నుంచి వాళ్ళు స్థలం వరకు కూడా ఆయన ఎక్కడైతే ఉన్నారో అక్కడ దాకా కూడా వాళ్ళు వెళ్ళారంటే ఇది మనకు అనంతపురం అంటే ఎంత ఎర్రటి ఎండో మనకు తెలుసు. ఆ సత్యసాయి జిల్లాలో ఈ సీజన్ లో అంత ఎండలో కూడా వాళ్ళు వెళ్ళారంటే ఇది ఒక ఉద్యమ స్ఫూర్తి అనాలండి. ఒక కథన రంగంలో ఒక సైనికులు ఏ రకంగా అయితే పరిగెడతారో ఆ రకంగా 11 ముందుకు 12 తోసుకున్న టైప్ లో వాగులు వంకల మనకు అడ్డంకి అని ఆ రకంగా వాళ్ళు బయలుదేరినటువంటి తీరు చూస్తేనండి నిన్న డెఫినెట్ గా ఎక్కడికక్కడ మళ్ళీ ఈ నిరసన గళాలు తిరుగుబాటు అనేటువంటిది మొదలవుతుంది. ఖచ్చితంగా ఇది రాబోయే కాలంలో ఒకవైపేమో ఎక్కడక్కడ మట్టి తవ్వకాలు, ఖనిజాల తవ్వకాలు, అడ్డగోలు అవినీతి, దోపిడీతో వేటరేగిపోతా ఉంటే ఇక్కడ జనాలందరూ కూడా ఇదవుతున్న స్థితిలో ఈ రాష్ట్రానికి అట్టడుగు జనానికి, దగాపడిన జనానికి, వీటన్నింటికి కూడా ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దాన్ని ఒక రియలైజ్ అవుతున్నారు. అనంతపురం మా అడ్డా అనుకున్నటువంటి చోట, ఫ్యాక్షనిజంతో మాకు తిరుగులేదు అనుకున్నటువంటి చోట అక్కడికి వెళ్ళి ఒక వార్నింగ్ ఇచ్చి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇంకొకటి అంటే దీన్ని కాదు రెడ్ బుక్ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసినట్లేనా? దాని మీద ఎల్లో మీడియా ఏడుపు కొట్టు వార్తలు రాయటం కాదండి. ఇప్పుడు హత్యలు చేశారు. అక్కడ హత్యలు చేస్తే కూడా బెదిరిపోకుండా అదిరిపోకుండా తమ నాయకుడు వస్తున్నాడని చెప్పానంటే వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ నిలబడ్డారు. అరెస్టులు చేస్తామంటే కూడా బెదరలేదు, అదరలేదు. దాడులు చేస్తామంటే బెదరలేదు, అదరలేదు. ఇంట్లోకి వెళ్ళి బేస్బాల్ తో బ్యాట్లతో కొట్టి చంపుతున్నా కూడా చావటానికైనా సిద్ధమే తప్ప మేము మాత్రం వెనక నుంచి వెయ్యం అనేదే కదా నిన్న ఇచ్చినటువంటి మెసేజ్. ఆ జనం అందరూ ఆ రకంగా వచ్చారంటే ఆ పరిస్థితుల్లో వాడెవడో మాట్లాడతాడండి. దానికి నేను లీగల్ ఆస్పెక్ట్ లో నేను చెప్తున్నాను. ఒక పోలీసు మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చినట్టుగా అరటి తొక్క ఆవకాయ మొక్క అని చెప్పి మాట్లాడటం అనేది వాళ్ళ డిసిప్లినరీ యాక్షన్స్ లో బ్రీచ్ ఆఫ్ నామ్స్ కిందకు వస్తుంది. అంటే
ఇక్కడ ఎవరైనా సరే ఒక పోలీస్ అధికారి మీడియా సమావేశం మాట్లాడి స్టేట్మెంట్స్ ఇవ్వాలి అన్నట్లయితే దాన్ని కూడా వ్యక్తిగతమైనటువంటి ఒపీనియన్స్ అవి అనాథరైజ్డ్ స్టేట్మెంట్స్ కిందకు వస్తాయి. వైలేషన్ ఆఫ్ గైడ్ లైన్స్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక మీడియా ముందుకు వెళ్ళాలంటే అత్యున్నత అధికారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. మరి వీడు అరటి తొక్క అది ఇదని మాట్లాడడానికి ఏ అధికారి పర్మిషన్ ఇచ్చాడు? ఆ అధికారి కనుక పర్మిషన్ ఇవ్వకపోయినట్లయితే ఖచ్చితంగా అతని మీద డిసిప్లినరీ యాక్షన్ కింద, వైలేషన్ ఆఫ్ గైడ్ లైన్స్ కింద తక్షణం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్అప్రూవ్డ్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ ఇట్ సీమ్స్ కాదు విజయబాబు గారు, అదే చూడబోతే అతను ఎస్పీ కంటే కూడా పవర్ఫుల్ అనుకుంటా అక్కడ. అదే చెప్తున్నానండి, మద్దతు ఉంది కాబట్టి ఇది ఒకటి. ఇప్పుడు నీకు అతనికి ఎందుకంటే ఉలికిపాటు ఎందుకు? అతను హూ ఆర్ యూ ఆర్ జస్ట్ ఆఫ్టర్ ఆల్ లోవర్ క్యాడర్ ఆఫీసర్, యు ఆర్ నాట్ ఎ సుపీరియర్ ఆఫీసర్, ఆర్ యు ఆర్ నాట్ ఎ డీజీపీ, ఆర్ యు ఆర్ ఎస్పీ కదా. కాబట్టి నీ ఓవర్ యాక్షన్ ఏంటి? అసలు నీ స్థాయి అంతా. జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చినట్టు మాట్లాడడానికి ఇదేంటంటే ఒక ఏనుగు మీద కాకి రట్టేసిందట కోపం వచ్చి. ఆ విధంగా నీ స్థాయి అది. నీ స్థాయి మర్చిపోయి మాట్లాడినందుకు తక్షణం ఏసీపీ అతని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అనాథరైజ్డ్ ప్రెస్ కాన్ఫరెన్సెస్, అన్అప్రూవ్డ్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ అనేటువంటి వాళ్ళు కింద స్థాయిలో పోలీసులు చేయడానికి వీలేదు. అండ్ పర్సనల్ స్టేట్మెంట్స్ ఎవరి మీద కూడా, డెరాగేటరీ స్టేట్మెంట్స్ కూడా వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా చేయకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయానికి వచ్చినట్లయితే Z+ కేటగిరీ జనాలకు అర్థం అవడం కోసం బ్రీఫ్ గా చెప్తానండి. Z+ కేటగిరీ అంటే 50 మంది వ్యక్తులు, భద్రతా వ్యక్తులు ఉండాలి, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉండాలి, 10 మంది NSG కమాండోలు ఉండాలి, పోలీస్ అధికారులు 55 మంది ఆయుధాలతో సహా ఉండాలి, తర్వాత MP5 మెషిన్ గన్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది, 3 షిఫ్టుల్లో 24 గంటలు రక్షణ వాహనాలతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు వెళ్ళినప్పుడు రోపు సెక్యూరిటీ ఉండాలి. రోప్ సెక్యూరిటీ అనేది ఎక్కడ కూడా కనపడలేదు. దీనికి ఇంటర్న్ తీసుకుంటే ఎప్పుడో ఎక్కడో అలిపిరిలో సంఘటన జరిగిందనే పేరుతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నక్సలైట్లు ఎక్కడ కూడా లేకపోయినా, థ్రెట్ లేకపోయినా కూడా అన్ని కూడా ఆయన Z+ కేటగిరీ దేశంలోనేనండి. దేశంలో ఎలైట్ బ్లాక్ క్యాట్ కమాండోస్ భద్రత అనుభవిస్తున్నటువంటి వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకడు. పైగా ఆ సెక్యూరిటీ చాలేదని రీసెంట్ గా ఆయన ఇంకొక అదనంగా కూడా ఇంకొక లేయర్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడండి. అది ఆయన ఇంటి చుట్టూతో కూడా డ్రోన్లతో ఇప్పుడు పహారా కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG ఉంది, SSG ఉంది. అవి చాలదన్నట్టు కౌంటర్ యాక్షన్ టీమ్, స్పెషల్ ప్రొటెక్షన్ టీమ్ అని ఈ మధ్య మళ్ళీ కొత్తగా పెట్టుకున్నాడు. ఇంతమందిని అంటే 3 లేయర్లు చాలా ఉన్నట్టుగా అదనంగా ఇంకొక లేయర్ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీస స్థాయిలో మాజీ ముఖ్యమంత్రి ఆల్రెడీ మూడు అటాక్స్ జరిగాయి ఆయన మీద. అందులో 2 ప్రధానమైనటువంటి అటాక్స్. ఆ తర్వాత ఎక్కడికి వెళితే అక్కడ నిన్న కూడా న్యూస్ లో చూసాం, ఒక చోట డొక్కు బుల్లెట్ ప్రూఫ్ గారు ఇచ్చారు, ఇంకో చోట అసలు మన మిర్చి ఆడికి వెళితే అక్కడ పరిస్థితి చూసాము. ఎక్కడికి వెళితే అక్కడ అంటే ఏంటంటే ఈ మోఖలో ఇది మెల్లగా ఇలా దీన్ని స్ప్రెడ్ చేసి అందులోకి అసాంఘిక శక్తులు చొరబడి ఏదో అఘాయిత్యం చేయాలనేటువంటి ఒక కుట్ర ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ కుట్రలు అనేటువంటివి సాగవు. ఈ కుట్ర అనేటువంటిది కనుక జరిగితే మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ ఒక్క వంగవీటి రంగా గారిని చంపిస్తేనే ఏం జరిగిందనేటువంటిది మీరు చూశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీతో మీరు ఆటలాడుకోవాలనుకుంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. అటువంటి పిచ్చి వేషాలు, పిచ్చి ఆలోచనలు కనుక ఏదైనా ఉంటే మొత్తం తక్షణమే విరమించుకోవాలి. అదేవిధంగా సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా డెఫినెట్ గా ఇందులో జోక్యం చేసుకొని ఎక్కడో అలిపిరిలో జరిగిన సంఘటనకే మీరు దశాబ్దాలుగా ఇంతమంది పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారికి అదనపు సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ ఫోర్సెస్ అనే దాన్ని డిమాండ్ చేయాల్సినటువంటి సమయం అండి ఇది. రైట్, బాగా మాట్లాడారు. ఎస్పెషల్లీ ఆ భద్రత సంబంధించిన అంశాలు అనేకం వివరించారు విజయబాబు గారు. మాణిక్యాలరావు గారు కోనసీమ జిల్లా నుంచి. మాణిక్యాలరావు గారు నమస్కారం. సంక్షిప్తంగా. అందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఇంకా 2 విషయాల మీద మాట్లాడాలండి. ప్లీజ్ చకచకా మాట్లాడండి. ఈ P4 విధానం గురించి నా అభిప్రాయం ఏంటంటే, ఒక 6 నెలల సంవత్సరం P4 అంతా జరిపి
అందరు కోటీశ్వర్లు అయిపోయారు, ఇంకా పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడానికి చెప్పే ఉద్దేశం తప్పించి దానివల్ల ఏమీ ఉపయోగం లేదండి. తర్వాత నిన్న జగన్ గారు టూర్ చూస్తే అడుగు అంగుళం కదలాలంటే వెహికల్ అరగంట పట్టింది. అరగంట కనీసం ఇదంతా ప్రజల నిరసన కాదా? జనం ప్రభుత్వం మీద వస్తున్నటువంటి పెళ్లి పుక్కుతున్నటువంటి నిరసన కాదా అన్నది నా ప్రశ్న. ఉంటే మన ప్రజలకు అర్థం అవ్వట్లేదండి. తర్వాత అండి ఆయన మాట్లాడాలంటే కనీసం అరగంట పట్టిందండి. ఆగండి ఆగండి జోక్ పెట్టినట్టు. సీఎం గారు మీటింగ్ చూస్తుంటే బాబు మీరు మీటింగ్ రండి, మీరు మీటింగ్ రండి, వచ్చిన వాళ్ళు ఏమో వినండమ్మా వినండమ్మా చంద్రబాబు గారి మీటింగ్ జనం వెళ్ళిపోవటం మీద అవునవును మీకు వెళ్ళిపోతారు, మీకు రైట్. మరొకరు వేణుగోపాల్ గారు వెస్ట్ గోదావరి నుంచి సంక్షిప్తంగా మాట్లాడారు. మీకు అందరికి గుడ్ మార్నింగ్ సార్. అక్కడ నేను వెంకటరెడ్డి గారి అభిమాని సార్. వెంకటరెడ్డి గారితో మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన లైవ్ డిబేట్ మీ లైవ్ డిబేట్ చూస్తూ ఉంటా. ఏం లేదు సార్, ఈ జన సునామీ తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా మనకి ఎలా ఉంది అనేది. ఒక చిన్న సజెషన్ ఏంటంటే సార్, మనకి ఈసారి గవర్నమెంట్ వచ్చినప్పుడే కార్యకర్తల్ని బాగా గుర్తించాలి. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ కొత్తగా మనం డిస్కస్ చేసుకోవాల్సిందే ఉంది. రైట్, వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ముందుగా ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఈ 10 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నది అంటానికి ఒక కేసులు పెడుతున్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే చంపేస్తున్నా అంతమంది జనాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారంటే ఇది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ చెప్పిన. ట్రంప్కి వ్యతిరేకంగా నిరసన జరుగుతున్నాయి దేశం అంతా అని నిన్న చంద్రబాబు గారు అంటున్నారు. మరి ఆయనకి వ్యతిరేకంగా జరుగుతున్న వాటి గురించి ఏ టెక్నాలజీ అలా సంతోషించాలి. రెండోది సెక్యూరిటీకి సంబంధించి సార్, ఇక్కడ కీలకంగా నిన్న పరిటాల సునీత గారు వరుసగా 2-3 రోజుల నుంచి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే అంతమంది సెక్యూరిటీ ఎందుకు, ఒక ఎస్ఐ ఒక సిఐ 4 కానిస్టేబుల్ ఉంటే చాలు, 4 వెహికల్స్ రావాలి తప్ప ఎంతమంది జనాలను వేసుకొని రాకూడదు, ఆయన ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే ఆ మాట్లాడండి. అవును, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సార్ అధికారంలోకి వచ్చి ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఐఏఎస్ ఐపీఎస్లతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసుకొని మే 28, 2019 సంవత్సరంలో, ఒక్క సెకండ్ సార్ మీకు అది నేను చదివి వినిపిస్తాను. పరిటాల సునీత కుటుంబానికి భద్రత పెంపు, సెక్యూరిటీ కవర్ ఇంక్రీజ్డ్ ఫర్ పరిటాల ఫ్యామిలీ. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే ప్రమాణ స్వీకారం కూడా చేయలేక 23వ తారీఖు రిజల్ట్ వచ్చింది. 23 రిజల్ట్ వచ్చింది సార్, మే 23. జగన్మోహన్ రెడ్డి గారు మే 30 ప్రమాణ స్వీకారం. ఈ లోపే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరితో మీటింగ్ పెట్టి ఈలో పరిటాల సునీత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా కుటుంబానికి ప్రభుత్వం మారింది కాబట్టి మాకు రక్షణ కల్పించండి అని. 8 మంది అదనంగా 8 మంది గన్మెన్లు కల్పించారండి. అప్పటికప్పుడే 8 మంది అదనంగా గన్మెన్లు కనిపిస్తే పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు ఇట్లా మాట్లాడతాను కానీ క్లియర్గా జగన్ అనే నేను అని జగన్ ప్రమాణ స్వీకారం చేయక ముందే ఏదైతే ప్రభుత్వం మారినటువంటి కొన్ని రోజుల్లోనే ఏదైతే వాళ్ళకి 8 మందిని అదనంగా గన్మెన్లు పెట్టారని చెప్పి సెక్యూరిటీ కవర్ ఇంక్రీజ్డ్ ఫర్ పరిటాల ఫ్యామిలీ అని చెప్పి అన్ని పత్రికల్లో వచ్చింది. జగన్ గారు వాళ్ళకి సెక్యూరిటీని అదనంగా కల్పించాడు. అది జగన్ గారు మానవత్వం. జగన్ గారు ఫ్యాక్షనిజం అనేది ఉండకూడదు, ఇట్లా రాజకీయంగా ఇట్లాంటి ఏ కక్షపూరితమైన వాతావరణం ఉండకూడదని జగన్ గారు చేస్తే ఇప్పుడు వేలు చూడండి సార్ సెక్యూరిటీ పరంగా. రెండోది వచ్చేటప్పటికి సెక్యూరిటీ జగన్ గారికి పెంచాలి, సెక్యూరిటీ అనేది ప్రాణహాని ఉందని చెప్పి సాక్షాత్తు స్టేట్ ఎస్ఆర్సి అంటే సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని ఉంటుంది స్టేట్లో. ఆ సెక్యూరిటీ రివ్యూ కమిటీ హైకోర్టుకి ఇచ్చింది. ఏదైతే మొన్న సెప్టెంబర్ నెలలో జగన్ గారు భద్రత సంబంధించిన దాంట్లో ఆయనకి Z+ కేటగిరీ భద్రత అనేది కొనసాగించాలి అని. కానీ Z+ కేటగిరీ ఎక్కడ ఇచ్చారు? నిన్న పోలీసులు చెప్తున్నారు 1100 మంది పెట్టారన్నారు. ఎక్కడ పెట్టారు తెలుసా? అనంతపురంలో ప్రతి మండలంలో పెట్టారు. జనం రాకుండా అనంతపురంలో ప్రతి మండలంలో ఇంటెలిజెన్స్కి ఎవరు వెళ్తున్నారు, ఏ నాయకులు వెళ్తున్నారు, వాళ్ళ వెహికల్స్ ఏంది ఈ చెప్పడానికి ప్రతి మండలంలో పెట్టారు. అక్కడ 10 మంది, అక్కడ 10 మంది, 1100 మంది అక్కడ ఉన్నారు. ఆయన చెబుతాడు 250 మంది ఉన్నారంట. ఎక్కడ హెలీప్యాడ్ కాడ 250 మంది ఉంటే వాళ్ళందరినీ కంట్రోల్ చేయకుండా నార్మల్గా మామూలుగా మేము వెళ్ళాలన్నా కూడా విత్ పర్మిషన్ తోనే పేరు పెట్టించుకొని లోపలికి వెళ్ళాలి, ఎలా పడితే అలా వెళ్ళడానికి ఉండదు. సో అంతమంది ఎలా వచ్చారు? 2 ఎస్ఐ రామగిరికి సంబంధించిన ఎస్ఐ. మళ్ళీ చెబుతున్నాను సార్, ఇదే వేదిక సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో గొడ్డలోడ తీస్తాం పోలీసులందరినీ, అందరు పోలీసులు కాదు, అది ఎవరైతే తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారో పైకేమో పోలీస్ చొక్కా వేసుకొని లోపల అన్ని పసుపు వేసుకొని ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాం. ఆల్రెడీ 70 మందిని ఇప్పటికీ ఐడెంటిఫై చేసాం.
ప్రైవేట్ కేసులు వేయబోతా ఉన్నాం. పోలీసుల్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరిని అంటల్లా. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారో ఇప్పుడున్నటువంటి రామగిరి ఎస్ఐ ఎవరైతే సుధాకర్, ఈ ఫోటో చూడండి అన్న, ఇది లోకేష్తో ఏం సంబంధం అండి? పోలీసు ఒక్క వేసుకునే లోకేష్తో ఫోటో దిగాడా? పోలీస్ అధికారిగా నువ్వు విధుల్లో ఫోటో దిగావా? పర్సనల్గా దిగావా? 2 ఈయన తెలుగుదేశం పార్టీ టికెట్ మొన్న ఇవ్వాలంట, ఈయనకి ఇవ్వడానికి ఆల్రెడీ డిసైడ్ అయినాక కాకి నుంచి ఖద్దర్కు ఎస్ఐ సుధాకర్ యాదవ్, గతంలో చిలమత్తూరు ఎస్ఐగా పనిచేసిన సుధాకర్ యాదవ్కు టీడీపీ టికెట్ ఇవ్వబోతున్నారని క్వశ్చన్ మార్క్. టీడీపీ గుంతకల్ నియోజకవర్గ అభ్యర్థిగా సుధాకర్ యాదవ్ పేరు. మరి మీరు తెలుగుదేశం మీకు గొడ్డలోడు తీయకుండా ఏం ఓటు తీయాలి చెప్పండి? నువ్వు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకొని ఏకవచనంతో జగన్ అని సంబోధిస్తావా? మేము కూడా ఏ సుధాకర్ ఓ సుధాకర్ అన్నావు అనుకో, మా నాయకులు అరుపులకే నువ్వు భయపడి వెళ్ళిపోతావు నుంచి. అంతమంది ఉన్నారు మాకు బలం. సో మీ పోలీసులకు సంబంధించి గొడ్డలోడు తీస్తానంటే ఈయన వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, నిజాయితీగా పనిచేస్తున్నాను నేనని చెప్పి. ఏంది నీ నిజాయితీ? నీ నిజాయితీ పసుపు చొక్కా వేసుకొని నువ్వు బజ్ చేస్తున్నావు, పోలీసు చొక్కా కాదు. నువ్వు నిజాయితీ పరుడువా? ఇదే పోలీసులు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక ఎస్ఐ చొక్కా పట్టుకున్నది మా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోల్లో. ఇది మీ ఇప్పుడు మీ పరిస్థితి. తెలుగుదేశం వాళ్ళకి ఊడిగం చేస్తూ ఉంటే మధ్యలో చేయకుండా ఆపేస్తే చొక్కాలు పట్టుకుంటారు వాళ్ళు రేపొద్దున మిమ్మల్ని. దానికి ఎగ్జాంపుల్ ఇది చూడండి సార్, పోలీసు వాళ్ళ చొక్కా పట్టుకొని తెలుగుదేశం కార్యకర్త అప్పట్లో కాదు సార్, మొన్న ఆగస్టు 4, 2024 బట్టిప్రోల్లో. అంటే అప్పట్లో చంద్రబాబు గారు లోకేష్ గారు ఇష్టం ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఈ పోలీసులకు సంబంధించి సో మీరు కానీ పోలీసులు తెలుగుదేశం వాళ్ళకి తొత్తులుగా పనిచేయకపోతే సొక్కాలు పట్టుకుంటారు, రేపొద్దున మీ ఇళ్లలో కూడా వస్తారు. రేపొద్దున జరిగేది అదే. సో సుధాకర్ రామగిరి ఎస్ఐ సుధాకర్ ఒళ్ళు నోరు 2 జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలని చెప్తున్నారు. 3 పచ్చపత్రికలు వచ్చినటువంటి కథనాలు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అంటే అక్కడ అరాచకం జరిగిందంట. ఏంటి అరాచకం? మీరు మనుషులు చంపేస్తే అరాచకం కాదు. ఏదైతే మీ పరిటాల బంధువులు మనుషులను చంపేస్తే అరాచకం కాదు. ఆ చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా జనం వస్తే అది అరాచకం అంట. ఎందుకు అప్పట్లో పొంగనూరులో చంద్రబాబు వెళ్ళినప్పుడు పోలీసులు కన్ను కూడా బాగుంటారు. పోలీసులు పొంగనూరు, అంగళ్ళు ఆ 2 చోట్ల జరిగిన ఇన్సిడెంట్లు చూసాం. ఇదే పోలీసులు ఉద్దేశించి దెంభాష మాట్లాడాడు ఇదే అచ్చెన్నాయుడు. ఎస్పీ రిశాంత్ రెడ్డిని రెడ్ బుక్ లో రాసా మొట్టమొదటి పేరు నీదే అని చెప్పి ఆయన రాగానే కక్షపూరితంగా ఏ విధంగా వివరించారు. ఇవన్నీ మీరు పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించాలి సార్. ఆయనకు ప్రాణహాని ఉంది, ఇది క్లియర్గా అర్థమవుతుంది. మొన్నటికి మనం చూస్తే మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే పరిస్థితి, ఈ రోజు కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకుండా చేయాలని సాక్షాత్తు స్పీకర్ అన్న మాటలు మనం ఇప్పటికీ మర్చిపోలేము. సో ఖచ్చితంగా ప్రజలు కూడా గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలన్నటువంటి కుట్రలో వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఆ కుట్రలో భాగమే ఇవన్నీ. రైట్. ఏదేమైనా జగన్ పర్యటనలో జనహోరు ఖచ్చితంగా చంద్రబాబు లోకేష్ల రెడ్ బుక్ అరాచకాలపై ప్రజల తిరుగుబాటుగానే చూడాల్సిన అవసరం ఉంది. అది ఓర్వలేకే ఇవాళ ఎల్లో మీడియా రకరకాల ఏడుపుగొట్టు వార్తలు రాసింది. ఇక పోలీసుల గురించి వెంకటరెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు.